హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలో అక్రమంగా ఉన్న వారిని బలవంతంగా అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. తాజాగా ట్రంప్ ఆదేశాలతో అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం డిహెచ్ఎస్ అధికారులు న్యూయార్క్, న్యూజెర్సీలోని గురుద్వారాలలో అక్రమ వలసదారుల్ని వేటాడుతున్నారు. అయితే ఈ చర్యల్ని అనేక సిక్కు సంస్థలు విమర్శిస్తున్నాయి. ఇది తమ మతపరమైన స్థలాల పవిత్రతకు ముప్పుగా భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో గురుద్వారాలను సిక్కు వేర్పాటువాదులు, పత్రాలు లేని వలసదారులు సమావేశ స్థలాలుగా ఉపయోగించుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. స్పీకర్ చేసిన కొద్దిసేపటికే వలసదారులపై చర్యలు మొదలయ్యాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసిఈ మరియు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సిబిపి అమలుపై బిడెన్ పరిపాలనా మార్గదర్శకాలను రద్దు చేస్తూ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాత్కాలిక కార్యదర్శి బెంజమిన్ హాఫ్మన్ ఒక ఆదేశాన్ని జారీ చేశారు. బైడెన్ హయాంలో గురుద్వారాల వంటి ప్రార్థనా స్థలాల్లో, సున్నితమైన ప్రాంతాల్లో ఇలాంటి చర్యల్ని పరిమితం చేసింది. అధికారంలోకి రావడంతో గురుద్వారాలను కూడా అధికారులు వదిలిపెట్టకుండా తనిఖీ చేస్తున్నారు. ఈ చర్యలు ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేయడానికి, యుఎస్లోకి అక్రమంగా ప్రవేశించిన హత్యలు, రేపిస్టులను పట్టుకోవడానికి అవకాశం ఇస్తోందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అరెస్టులను నివారించడానికి నేరస్తులపై ఇకపై అమెరికాలోని పాఠశాలలు, చర్చిలు, ప్రార్థనా స్థలాల్లో దాక్కోలేరని చెప్పింది. ఈ పరిణామాలపై సిక్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఎస్ఏఎల్డిఎఫ్ విధాన మార్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ చర్యలతో గురుద్వారాలను తనిఖీ చేయడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. గురుద్వారాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాకుండా సమాజానికి సాయం చేస్తున్నాయని చెప్పారు. ప్రార్థనా స్థలాలతో పాటు ఆసుపత్రులు, పాఠశాలలు, సామాజిక సేవా ప్రదాతలు వంటి ప్రాంతాలకు రక్షణ తొలగించిన విధాన మార్పును సిక్కు కూటమి కూడా విమర్శించింది. ఇదిలా ఉంటే సిక్కు వేర్పాటువాది గురుపంత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. అధికారి వికాస్ యాదవ్పై ఇటీవల అభియోగాలు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. వికాస్ పరారీలో ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ FBI నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ అధికారిని ఢిల్లీ పోలీసులు గతేడాది ఓ కిడ్నాప్, దోపిడీ కేసులో అరెస్టు చేసినట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వెల్లడించాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గతేడాది డిసెంబర్లో వికాస్ యాదవ్పై ఫిర్యాదు చేశాడు. వికాస్లో తనకు 2023 నవంబర్లో పరిచయం ఏర్పడిందని, కొంతకాలం పాటు టచ్లో ఉన్నామని చెప్పారు. అయితే గతేడాది డిసెంబర్లో ఓ హోటల్కు పిలిచి తనపై దాడి చేసి దోపిడీకి యత్నించాడని పేర్కొన్నారు. దీంతో గతేడాది డిసెంబర్ 18న వికాస్, అతడి అనుచరుణ్ణి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. దీనిపై ఈ ఏడాది మార్చిలో ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఆ మరుసటి నెలలోనే వికాస్కు బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. పన్ను హత్యకు కుట్ర కేసులో అతడిపై అభియోగాలు నమోదైన వేళ ఈ వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.